హాయ్! హలో ఐటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. దసరా పండుగ వస్తుంది కదండీ! ఈ దసరా పండగకి షాపింగ్ అయితే చేసేస్తారు కదా! మన జ్యోతుల మార్కెట్‌లో కొత్త కొత్త కలెక్షన్ వచ్చిందని తెలిసి మీతో షేర్ చేద్దామని నేనైతే వచ్చేసాను. ఫుల్ వీడియో చూడండి. మొత్తం క్లియర్‌గా అయితే చూపిచ్చేసాను. ఈ దసరాకి చాలామంది షాపింగ్ అయితే చేస్తారు కదా! అది ఎక్కువ జ్యోతుల మార్కెట్ దగ్గర అయితే ఎక్కువే చేస్తారు చాలామంది. ఇక్కడ దొరకని ఐటెమ్స్ అంటూ ఏమీ లేవండి. ఆల్రెడీ నేనొకసారి వీడియో అయితే షేర్ చేశాను. ఇంకా ఎవరో కానీ కామెంట్ చేశారనమాట. ఇంకా క్లియర్‌గా చెయ్యక్క అని. అయితే నేను మరొకసారి అయితే షూట్ చేశానండి. ఈ దసరాకైతే కొత్త కొత్త మోడల్స్ అయితే చాలా యాడ్ అయినియండి. చూపిస్తాను చూసేయండి. ఇక్కడ నుండి మొత్తం అంతా షాపులే యాడ్ అవుతాయి కదండీ! చూసారా కిడ్స్ వేర్ అయితే చాలా బావుంది కదండీ! చూడండి కిడ్స్ వేర్ కూడా చాలా కొత్త కొత్తగా వచ్చినియనమాట వెరైటీస్ అన్నీ. అలాగే ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే పెట్టారనమాట. ఇదైతే నా ఫేవరెట్ కదా! మరి చూడకుండా ఎలా ఉంటాను. చూసాయండి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. చాలా తక్కువ ప్రైస్‌కైతే ఇస్తున్నారనమాట ఇక్కడ. ఫ్యాన్సీ షాప్స్ మొత్తం ఏ టు జెడ్. ఇక్కడ వాచెస్ కూడా చాలా బాగున్నాయి. 100 రూపీస్ అంటండి. కిడ్స్‌దయితే పెద్దవాళ్ళదైతే 200 నుంచి అయితే ఉన్నాయన్నమాట. దుపట్టా కలెక్షన్ కూడా బావుందండి. ఈ చెప్పులు చూసారా? 100 రూపీస్ అంటండి. ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నవి. ఇంకా వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. మంచి క్వాలిటీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇక్కడైతే అమ్ముతున్నారండి. వన్స్ మనం చెక్ చేసుకొని అయితే తీసుకోవాలి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చెప్పులైతే చాలా అమ్ముతున్నారనమాట. దసరా అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది కదండీ! సండే అయితే కాదనమాట. నేను సండే అయితే బిజీగా ఉంటుందని చెప్పి వీడియో తీయడానికి కుదరదని చెప్పి నేను సాటర్డే వచ్చాననమాట. అయినా చూడండి ఎంత జనమున్నారో. దసరా షాపింగ్ అయితే అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మసీద్ సెంటర్‌లోనే ఒక షాప్ అన్నమాట. మీకు ఎంట్రింగ్‌లో బోర్డ్ చూపించాను కదా! దాని లోపలికైతే వచ్చేసాననమాట. ఇక్కడైతే కిడ్స్ వేర్ ఉంది. బాయ్స్‌కి అండ్ గర్ల్స్‌కి కూడా ఉన్నాయండి. అలాగే మన పెద్దవాళ్ళకి 3 పీస్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న పిల్లలకి సరారాస్ అనేవి మోడల్స్ వచ్చినియండి. అవైతే చూస్తున్నాను నేను. గాగ్రాస్ అండ్ సరారాస్ కూడా మంచి మోడల్స్ వచ్చినియి ఫ్రెండ్స్. మన జ్యోతుల మార్కెట్‌లో. మనం టైం తీసుకొని వెతికితే అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అడవడగా షాపింగ్ చేసేస్తే గనక మనం ఏదో షాప్‌లో తీసేసుకోవాలంటుంది. అదే తిరిగి చూసామంటే మనకు నచ్చిన ప్రొడక్ట్ మనకైతే దొరుకుతుంది. చూడండి ఈ గాగ్రా అయితే చాలా బావుంది కదా! ఇప్పుడు మనకి శారీస్ వస్తున్నాయి కదండీ! ఆ శారీస్‌కి ఈ గాగ్రాస్ అయితే సూట్ అవుతాయన్నమాట. చాలా బావుంది ఇదైతే కదా! రేట్లు కూడా అడుగుతున్నానండి ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడైతే రేట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్.
ఈ దసరాకి కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట ఈ సంత మార్కెట్ అయితే. చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మోడల్స్ అన్నీ. మన పెద్దవాళ్ళకి 3 పీస్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే 1000 లోపల అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఒక షాప్‌లోకి అయితే వచ్చాను నేను. ఇక్కడ కూడా కిడ్స్ వేర్ అయితే చూసేద్దాం ఎలా ఉన్నాయో చూసేయండి. చూడండి ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఎంత బాగున్నాయో, పార్టీ వేర్ అన్నమాట. వెస్టర్న్ వేర్ కూడా ఉందండి ఇక్కడ. జీన్స్ అండ్ టాప్స్ కూడా వెస్టర్న్ వేర్ కూడా ఇక్కడ దొరికేస్తున్నాయి. మన ఓపిక ఉండాలి కానీ మనకు నచ్చింది దొరకాలి అంటే తిరగాలి ఈ ప్లేస్లో అయితే. నేను ఎక్కువ ఈ షాప్లో అయితేనే ఎక్కువ తీసుకుంటానండి. చాలాసార్లు చూపించే ఉంటాను నేను ఇక్కడ. ఇది కూడా మన జ్యోతుల మార్కెట్లోనే ఉంటుంది. జ్యోతుల మార్కెట్ ఆపోజిట్లో షాప్స్ ఉంటాయి కదండి, అందులో అన్నమాట. ఇవి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఈ షాప్లో చాలా తక్కువ ప్రైజెస్ కూడా సేల్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనము క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. క్లాత్ టచ్ ఫీలింగ్ తెలుస్తుంది కదండి మనకి. క్లాత్ ఒకసారి చెక్ చేసుకుని అయితే తీసుకోవాలి. ఈ దసరాకి మీ పిల్లలకి సూపర్ వెరైటీస్ అయితే వచ్చేసినాయి అండి సంత మార్కెట్లో, అది జ్యోతుల మార్కెట్లో. గాగ్రాస్ అండ్ సరారాస్ అయితే చాలా మోడల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. గాగ్రాస్ కూడా. అలాగే చాలామంది ఈ దసరాకి దానియా ఆడతారు కదండి, దానియా ఆడే డ్రెస్సెస్ కూడా ఇక్కడైతే ఉన్నాయండి జ్యోతుల మార్కెట్లో. మీలో ఎవరైనా దానియా ఆడేవాళ్ళు ఉంటే కనుక జ్యోతుల మార్కెట్లో ట్రై చేయండి. తక్కువ ప్రైజెస్కి అయితే వచ్చేస్తున్నాయి. మా చందమామ గడికి ఈ సరారా ఎలా ఉందో చెప్పేయండి. ఎలా ఉంది, బాగుందా? చూడండి పెద్దవాళ్ళకి 3 పీస్ సెట్స్ అలాగే కార్డ్ సూట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి బాయ్స్ వేర్ అన్నమాట.
ఈ టాప్స్ చాలా అయితే కాటన్ అన్నమాట. కాటన్ అండ్ జార్జెట్‌లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఆడపిల్లలకి డ్రెసెస్ అనేవి చాలా ఉంటాయి కదండీ! అదే బాయ్స్‌కైతే ఇంకా ప్యాంటు, షర్టు, టీ షర్టు అన్నట్టు ఉంటుంది. ఆడపిల్లలకైతే ఎన్ని మోడల్స్ ఉంటాయో కదా! ఇక్కడ చూసారా అండి? ఫ్యాన్సీ షాప్ అన్నమాట. హోల్‌సేల్ అండి. షాప్ నెంబర్ 1 అంటండి. ఇక్కడ కూడా చాలా తక్కువ ప్రైజెస్‌లో అయితే అమ్ముతున్నారు అన్నీ కూడా. మొత్తం అన్నీ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ మొత్తం అండి. మొత్తం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇగోండి పైన బొటెక్ ఉంది చూడండి. అందులో మగ్గ వర్క్ బ్లౌజెస్ కూడా అమ్ముతున్నారు. ఈ వాచెస్ అయితే తీసుకోమని మా పిల్లలు ఒక్కటే గోల పెట్టారండి. అవి పనిచేస్తాయో పనిచేయవో చెక్ చేసి అవి తీసుకున్నాను. చూసారు కదండీ! ఇక్కడ ఫ్యాన్సీ షాప్ దగ్గర నుంచి మొత్తం అన్నీ అయితే చూపించేసాననమాట. ఈ దసరాకి మీ పిల్లలకి మంచి మంచి మోడల్స్‌లో అయితే జ్యోతుల మార్కెట్ రెడీ అయిపోయిందండి. కంపల్సరీ వెళ్లి ఒకసారి అయితే చూసేయండి. బట్ ఒకసారి క్లాత్ అనేది క్వాలిటీ చెక్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఇక్కడైతే బార్గింగ్ అనేది ఉంటుందన్నమాట. షాపింగ్స్‌లో అయితే బార్గింగ్ ఉండదు కదా! ఇక్కడ బార్గింగ్ అనేది వచ్చి ఉండాలి. మళ్ళీ ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే కనిపించిందనమాట. ఇంక చూడకుండా ఉండలేను కదా! ఒకసారి అయితే చూసేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇయర్ రింగ్స్ కూడా. బాగున్నాయి కదండీ! అలాగే ఇక్కడొచ్చేసి ఫ్యాన్సీ షాప్ దగ్గర క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, స్టిక్కర్స్ కానీ ఏదన్నా 20, 10, 30 అలాగైతే ఉన్నాయన్నమాట ఇక్కడ కాస్ట్. ప్రతి ఒక్కరు షాపింగ్ చేసే ప్లేస్ అయితే అండి ఇది. నేనైతే ఎండింగ్‌కి అయితే వచ్చేసానండి. మొత్తం అన్నీ చూపించేసాను. ఈ దసరాకి మీరెవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే ఒకసారి జ్యోతుల మార్కెట్ అయితే చెక్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇక్కడ నుండి అయితే నేను మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి అయితే వచ్చేసానన్నమాట. ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే పెట్టారండి. గిఫ్ట్స్ అన్నమాట. మనం 1000 పెట్టి కొంటే ఒక గిఫ్ట్, 2000 కొంటే ఇంకో గిఫ్ట్ అలా అన్నమాట. చాలా గిఫ్ట్స్ అయితే పెట్టేశారండి. చూడండి ఎంత జనమున్నారో. ఈరోజు సండే కూడా కాదనమాట. సాటర్డే అయితే నేను షాపింగ్‌కెళ్ళాను. సాటర్డే కూడా చూడండి ఎంత జనమున్నారో చూడండి. ఏదో సాటర్డే, సండే మార్కెట్‌లా ఉంది కదండీ! ఇంక ఇక్కడ కూడా నేను కిడ్స్ వేర్‌కైతే వచ్చేసానండి. మీకు అనిపించొచ్చు, అక్క మీరు జ్యోతుల మార్కెట్‌లో చాలా బాగున్నాయన్నారు కదా! మళ్ళీ ఎందుకొచ్చారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి అని. అక్కడ తీసుకునే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. ఇక్కడ తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు కదండీ! ఇక్కడ కూడా కిడ్స్ వేర్ అయితే చాలా బాగుందన్నమాట. కొంతమంది పిల్లలేంటంటే ఇచ్చింగ్‌గా ఉండి గుచ్చుకున్నట్టున్న డ్రెసెస్ ఏమన్నా తీసుకుంటే గనక వేసుకోరనమాట. వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఫ్రీగా లేనప్పుడు మనం కొని వేసేసినా సరే వాళ్ళకి నచ్చినప్పుడు వెంటనే తీసేస్తారు కదండీ! అలా కాకుండా మనకి వాళ్ళ నచ్చినకి కొనాలని నా ఫీలింగ్ అనమాట. మా అమ్మాయి అయితే అస్సలు వేసుకోదండి. నెట్టెడ్ డ్రెస్సులు కానీ, ఏమన్నా గుచ్చుకున్నట్టున్నా కానీ అస్సలు వేసుకోదు. నేను బర్త్‌డేకి 2000, 3000 ఎట్టి కొన్న ఫ్రాక్స్ కూడా మూలైతే పెట్టేసాననమాట. ఒక్కరోజు కూడా వేసుకోలేదండి. అందుకే నేను రోజు వాడేలాగే తీసుకుంటాననమాట. దానికి ఏంటంటే టచ్ ఫీల్ ఉండాలి. సాఫ్ట్ క్లాత్ ఉండాలి. మరి పార్టీ వేరు అట్లాంటివి అయితే వేసుకోదండి. సింపుల్‌గానే వేసుకుంటుంది తను.
అందుకని చెప్పి ఇక్కడికైతే వచ్చేసానన్నమాట. నేను అక్కడ కూడా షాపింగ్ చేశాను. బట్ ఇక్కడే చేశాను. ఎక్కడ ఏమేమి తీసుకున్నది అనేది మా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. చూడండి ఈ పట్టు పావడాస్ అయితే ఈ దసరాకి స్పెషల్‌గా వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంది ఇదైతే కదా! ఇక్కడ కూడా కిడ్స్ వేర్ సూపర్ ఉందండి. బట్ ఏంటంటే అక్కడ మనకి బార్గింగ్ అనేది ఉంటుందన్నమాట సంత చెరువు దగ్గర. ఇక్కడైతే నో బార్గింగ్ అన్నమాట. మనం వాళ్ళు ఎంత కాస్ట్ చెప్తారో అంత కాస్ట్ పెట్టి మనం తీసేసుకోవాలి తప్ప తగ్గించడాలు అవి ఉండవన్నమాట. ఈసారి అయితే పట్టు పావడాస్ కానీ, ఫ్రాక్స్ కానీ చాలా మంచి మోడల్స్ వచ్చినాయండి. ఒకసారి మీరు వెళ్తే కనుక చెక్అవుట్ చేసేయండి. కిడ్స్ వేర్ వచ్చేసి. కిడ్స్ వేర్ అనే కాదండి మెన్స్ వేర్ కానీ, ఉమెన్స్ వేర్ కానీ, శారీస్ కానీ చాలా మోడల్స్ అయితే వచ్చినాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అప్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.